హాయ్ హలో అండ్ వెల్కమ్ టు లోకల్ టాలెంట్. ప్రతి వారం లోకల్ టాలెంట్లో ఎవరో ఒక వ్యక్తికి టాలెంట్ ఉన్న వ్యక్తిని మీతో పరిచయం చేయడం నాకు అలవాటు. అందులో భాగంగానే ఈరోజు నేను వచ్చాను సిరి ఇన్స్టిట్యూట్ ఆఫ్ పెయింటింగ్కి. ఇక్కడ చూస్తే చాలా మంది రకరకాల ఏజ్ల వాళ్ళు ఉన్నారు అండ్ అద్భుతమైన పెయింటర్స్ ఉన్నారు. సో ఈరోజు వీళ్ళని అడిగి పెయింటింగ్ ఎలా చేయాలి, పెయింటింగ్లో ఉన్న అంశాలు ఏంటి, అసలు పెయింటింగ్ కావాల్సిన బేసిక్స్ ఏంటి, వాళ్ళు ఎలా పెయింట్ చేస్తున్నారు, అలాగే వాళ్ళు చేసిన అద్భుతమైన పెయింటింగ్స్ కూడా చూద్దాం. అండ్ చూస్తూ మనం కూడా కొద్ది గొప్ప పెయింటింగ్ నేర్చుకుందాం. సో కమ్ విత్ మీ. హాయ్ మ్యామ్. హలో. మీ పేరు? రజనీ. రజనీ, బాగుంది. ఎప్పటి నుంచి ఇది మీ ప్రొఫెషన్? ఇది యాక్చువల్లీ నేను 2000లో నేర్చుకున్నాను. ఓకే. అది 1 year చేశాను కోర్సు. తర్వాత అప్పుడప్పుడు వచ్చి ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఈ పెయింట్ పేరు ఏంటి యాక్చువల్లీ? వాట్ కైండ్ ఆఫ్ పెయింటింగ్? యాక్చువల్లీ అక్రిలిక్ పెయింటింగ్. అక్రిలిక్ లో అబ్స్ట్రాక్ట్. అక్రిలిక్ లో అబ్స్ట్రాక్ట్. సో అక్రిలిక్ కి మిగతా పెయింటింగ్స్ తేడా ఏంటి? వాట్ ఇస్ ద డిఫరెన్స్? ఇది వాటర్ బేస్డ్ పెయింటింగ్. ఇది ఆయిల్ పెయింటింగ్ తో చేస్తారు బేసిక్ గా. ఇది మాత్రం వాటర్ తో చేస్తారు. ఇది వాటర్ బేస్డ్ పెయింటింగ్. అండ్ ఇలా సైజ్ టెక్స్చరింగ్ రావడానికి నైఫ్ తో యూజ్ చేస్తారు. నైఫ్. సో యు యూజింగ్ నైఫ్. అంటే కత్తిని కూడా పెయింటింగ్ కోసం వాడొచ్చు అన్నమాట. సో ఇది నేర్చుకోవడానికి ఎన్ని మంత్స్ పడుతుంది? ఇది యాక్చువల్గా 3-4 months పడుతుంది. అంటే బేసిక్ నుంచి స్టార్ట్ అవుతే ముందే కానీ అలవాటు ఉంటే తొందరగా నేర్చుకోవచ్చు. సో యాక్రిలిక్లో ఇంకా ఏమైనా టైప్స్ ఉన్నాయా? అబ్స్ట్రాక్ట్ కాకుండా ఇంకా సీనరీస్ చేయొచ్చు, అట్లా ఏదన్నా. సో ఎన్ని డేస్ నుంచి మీరు ఈ పెయింట్ వేస్తున్నారు? ఈ ఒక్క పెయింట్ ఇది 3-4 daysలో అయిపోతుంది. 3-4 daysలో అయిపోతుంది. ఒకసారి చూడొచ్చా? సో దీని మీనింగ్ ఏం చెప్తారు? ఐ హావ్ వెరీ లెస్ నాలెడ్జ్ అబౌట్ పెయింటింగ్. సో ప్లీజ్. డాన్సింగ్ గర్ల్స్ యాక్చువల్గా. డాన్సింగ్ గర్ల్స్. నాకు ఇద్దరు గర్ల్స్ కనిపించారు. ఆఫ్ కోర్స్ నేను గర్ల్స్ తొందరగా చూస్తాను కాబట్టి. అండ్ వెనక ఈ టెక్స్చర్ డిఫరెంట్గా ఉంది, ఆరెంజ్ అండ్ ఎల్లో సమ్. ఇది అంతా టెక్స్చరింగ్ అనమాట. బ్యాక్ యాక్చువల్గా అక్రిలిక్లో కొంచెం డార్క్ కలర్స్ యూజ్ చేస్తారు. అది ఆయిల్లో అయితే అంత డార్క్ కలర్స్ యూజ్ చేయరు. సో వాటర్ బేస్ లో మనం డార్క్ కలర్స్ యూజ్ చేయాలి. ఇది యాక్చువల్గా పెయింటింగ్ ఇట్లా ఉంది, ఇది డార్క్. ఓకే. ఇది ఒక డాన్సింగ్, ఇద్దరు అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు. అలాగే మనం ఫ్లవర్స్ చేయొచ్చు, డిఫరెంట్ చేయొచ్చు. సో అక్రిలిక్ లో ద బెస్ట్ పెయింట్ మీరు ఏదైనా చూసింది? చాలా ఉన్నాయి. లైక్ ఒకటి ఎగ్జాంపుల్. గిటార్స్ తోని డాన్సింగ్ లోనే బల్లే డాన్సింగ్ అవి ఉంటాయి. మోస్ట్లీ నేను విన్నది ఏంటంటే ఒక పెయింటింగ్ మాటల కన్నా ఎక్కువ మాట్లాడతారు. మీ తెలుగు యాంకర్ ఎంత అక్కడక్కడ మాట్లాడతారో వాడికన్నా ఒక పెయింటింగ్ చాలా ఎక్కువ మాట్లాడతారంటారు కదా. సో మీ పెయింటింగ్ ఏం మాట్లాడుతుంది అక్కడ? చూడంగానే మనకి దూరం నుంచి చూడంగానే ఒక అట్రాక్షన్ వచ్చేస్తుంది. మీకు బ్యాక్ అంతా సీనరీ ఇదంతా చూడంగానే దూరం నుంచి మీరు చూడండి ఒకసారి, చూస్తే ఒక టైప్ ఆఫ్ హ్యాపీ ఫీలింగ్ వస్తుంది. ఇద్దరు అమ్మాయిలు హ్యాపీగా డాన్స్ చేస్తున్నారు అండ్ ఎన్విరాన్మెంట్ మొత్తం ఎంజాయ్ ఉంది. ఈ లైట్ ఎల్లో కలర్ ఒక బ్రైట్నెస్ ఇస్తుంది, ఒక ఫీల్ ఆఫ్ హ్యాపీనెస్ ఉంది. అండ్ ఆరెంజ్ కలర్ ఉంది, బాగుంది. మీరు చూడడానికి మాత్రం ఎంజాయ్ఫుల్గా ఉంది. నాకు కూడా దాన్ని చూసి డాన్స్ చేయాలనిపిస్తుంది. ఫిలాల్ నాకైతే ఈ పెయింట్ చూసి నేను ఇంతే చదవగలిగాను. అదే మెయిన్, హ్యాపీగా ఉండాలి. ఓకే. సో ఇది ఎక్కడ ప్లేస్ చేయడానికి బాగుంటుంది? ఇంట్లో హాల్స్లో. సో మీ ఇంటి హాల్స్కి ఎవరైనా వస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వడానికి మీరు ఇలాంటి తయారు చేస్తారు. ఓకే, థ్యాంక్ యూ రజనీ గారు. హాయ్. मैं योर गुड नेम? आदित्य. सर आदि, आप करते क्या काम? मैं तो BPO में काम करता हूँ यहाँ पर हैदराबाद में. एंड व्हाट अबाउट दिस? दिस इज अ हॉबी. ओह, कुछ ज़्यादा बड़ा हॉबी नहीं है आपको? एंड यू पीपल नो ఇదే ఇక్కడ అన్నిటికన్నా పెద్ద పెయింటింగ్. సో మీది అందరికన్నా పెద్ద హాబీ అన్నమాట. సో आप कितने साल से काम करते हैं? I mean, कितने साल से ये हॉबी है आपको? ये तो अभी 2007 में ज्वाइन किया था, 2007 नवंबर में. 2 years. बचपन में 3 साल सीखा था मैंने, बट उसके बाद 14 years गैप था. So यहाँ पे आपको आने के बाद टेक्निकली क्या कलर्स यूज करना है, क्या नहीं यूज करना, शायद पता चल गया. ये ऑयल पेंट है या वाटर बेस्ड? ये ऑयल पेंट है. ऑयल पेंट. अच्छा. सो ऑयल पेंट ज्यादा टाइम लेता है ना? हाँ. वाटर बेस्ड से ज्यादा टाइम लगता है. व्हाई? ड्राई होने के लिए टाइम लगता है मोस्टली. मुझे लगा सूखने के लिए टाइम लगता होगा. नहीं, रियली मुझे पेंट के बारे में ज़्यादा नॉलेज नहीं है. और मुझे बताइए, आप अभी इसमें क्या रास्ता बना रहे थे? हाँ, रास्ता बना रहा हूँ मैं. ये तो अभी मुझे 5 महीने हो गए बनाते हुए. ये पेंट बनाते हुए 5 महीने हो गए? अभी ये रास्ता बनने के बाद और क्या है? रास्ता बनने के बाद घर बनाना है. कितने अच्छे ख्वाब है आपके, घर बनाना. లుక్ హౌ క్యూట్. మనమందరం చిన్నప్పుడు ఈ పెయింటింగ్ ని ఎప్పుడో ఒకప్పుడు ప్రతి ఒక్కరు వేసి ఉంటారు. నిజం, ఎందుకంటే ఇందులో
ఒక జర్నా, ఒక వాటర్ ఫాల్ ఉంది, కొన్ని ట్రీస్ ఉంటాయి, ఒక ఇల్లు. ఈ ఇల్లు మీరు అందరూ చూడండి, ఎప్పుడో ఒకప్పుడు హమ్ సభీ బచ్పన్ మే బనాతే ఐసా. ప్రతి పేపర్లో ఒక ఇల్లు ఉంటుంది మనకి, వచ్చిన డోరు, ఇలాగే బ్లాక్ షేడ్ వేస్తాం, ఓ రోడ్డు, పచ్చని గడ్డి, అలాగే 2-3 చెట్లు, అందులో కూడా ఖచ్చితంగా 1-2 నరికిన చెట్లు ఉంటాయి ఇలాగే, పక్కన జింక పిల్లలు, అలాగే ఈ వాటర్ ఫాల్. ఇప్పుడు నా చిన్నతనాన్ని మళ్ళీ గుర్తు చేశారు. बचपन में हम पेपर में करते थे, अब थोड़ा कैनवस आ गया तो डेवलपमेंट हो गया. ओके आदि, ये आपको 5 महीने लिया ना ये पूरा प्रोजेक्ट कंप्लीट करने के लिए? प्रॉब्लम क्या है, मैं वीकेंड्स में कर सकता हूँ पेंटिंग, सो सैटरडे संडे आके करता हूँ मैं. ఇలాంటి ప్రతి ఒక్కరు ఏదో ఒక హాబీ ఉండాలి. ఇది పెయింటింగ్ అనే కాదు, పెయింటింగ్, డ్రాయింగ్, సింగింగ్, ఏదైనా మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్, ఏదైనా సరే ఒక హాబీ. చాలా సార్లు లైఫ్ లో ఏదైనా పీక్ స్టేజ్ వచ్చి మీరు మీ ప్రొఫెషన్ నుంచి ఏదైతే ఈ చదువులు, ఇంజనీరింగ్లు, ఉద్యోగాలు, వీటన్నిటికంటే కూడా ఎక్స్ట్రాడినరీగా ఒక్కోసారి అదే మీకు హెల్ప్ చేస్తుంది. మిమ్మల్ని ఎంఎఫ్ హుస్సేన్ కూడా చేస్తుంది అనుకుంటా. సో आप बड़े होके एमएफ हुसैन बनेंगे? पता नहीं, देखना पड़ेगा. माधुरी के पीछे तो नहीं. सो मुझे बताइए कि और इस पेंटिंग में बाकी क्या बचा क्या है? फिलहाल तो अभी घर बनाना है. या और ये घर किस तरह कंप्लीट करना है? या कैन आई कंपेयर लाइक दिस? यस. सो अभी ये जो घर है आप ये बनाएंगे. हाँ. एंड ये पूरे लाइटिंग्स आप ये घर में दिखाएंगे? हाँ, वो सब दिखाना है. ये लाइटिंग्स आप इस पेंटिंग के थ्रू दिखा सकते हैं. हाउ कैन मीन्स, ये देखिए ये लाइटिंग्स कितना बढ़िया है कि ऐसा मीन्स ये लाइट आ रहा है ना. हाँ. इस लाइट कलर को आप पेंटिंग के थ्रू कैसे बता सकते हैं? कलर्स का थोड़ा वेरिएशन करना पड़ता है बस. पहले ऑरेंज यूज करके एंड देन वाइट, येलो यूज करना है, फिर लाइट होते होते फिर बनने के बाद पूरा दिखाई देता है. ये भी एक्चुअली फिलहाल पेंटिंग है ना, तो इसमें दिखाई दे रहा है, तो इसमें उसने किया तो हमें करना चाहिए एक्चुअली. नाइस नाइस. सो इसको मिक्सिंग ऑफ कलर्स बोलते हैं ना? हाँ, मिक्स करना वो टेक्निक रहता है, बहुत मुश्किल है एक्चुअली करना तो, बट करना पड़ता है कुछ. तो మనం బయట ఎంత పెయింటింగ్ నేర్చుకున్నా మనకు అనిపిస్తుంది మనం యాక్చువల్గా పెయింట్ చేసేస్తాము, మనకు వచ్చు, వీఆర్ ద బెస్ట్ పెయింటర్స్ అనుకుంటాం. బట్ ప్రతి ఒక్కరికి ఒక గురువు కావాలి. ఎందుకంటే ఈ లైక్ కలర్ మిక్సింగ్ కానివ్వండి, షేడ్స్ అండ్ ఇవన్నీ రావాలి అంటే సమ్ టెక్నికల్గా మనకు కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఆ టెక్నికల్ నాలెడ్జ్ కోసమైనా మనం ఖచ్చితంగా వచ్చిన కోర్స్ చేయాలంట. సో అది మై విషెస్ ఆర్ ఆల్వేస్ విత్ యూ. బీపీఓలో వర్క్ చేసుకుంటూ కూడా ఇలా వీకెండ్స్ ఈ హాబీని చేస్తున్నాడు. అండ్ ఐఎమ్ రియల్లీ అప్రిషియేటింగ్ యూ. గుడ్. నీ పెయింటింగ్ ఈ దారి తొందరగా కంప్లీట్ అవ్వాలి, ఈ పెయింటింగ్ తొందరగా కంప్లీట్ అవ్వాలి కోరుకుంటాను. హ్యావ్ ఎ గుడ్ డే. బాయ్. చూస్తారు కదా, ఒక అద్భుతమైన పెయింటింగ్ ఉంది. అంత మంచు కొండలు, నీలి మేఘాలు, మొత్తం బ్లూగా, చూస్తుంటేనే ఎక్కడో మనం కాశ్మీర్ అందాన్ని క్యాన్వాస్ పైన చూస్తున్నట్టుగా ఉంది కదా. సో ఇంత అద్భుతమైన పెయింట్ గీసిన ఈ అమ్మాయితో మాట్లాడాలని, ఈ అమ్మాయి ఇంటర్వ్యూ చేయాలని, ఆ అమ్మాయిని కొన్ని క్వశ్చన్స్ అడగాలని. ఇది వాటర్ బేస్డ్ పెయింటింగ్, దాని నుంచి కొన్ని క్వశ్చన్స్ అడగాలని నేను అనుకుంటున్నాను, కానీ అడగలేను. ఎందుకంటే దేవుడు అందరికీ అన్ని ఇవ్వడు అంటారు. సో కొన్ని విషయాల్లో దేవుడు నిజంగానే క్రూరంగా ప్రవర్తిస్తాడు. ఇంత అద్భుతమైన కళ ఉన్న ఈ అమ్మాయికి దేవుడు స్వరాన్ని ఇవ్వలేదు, గొంతునివ్వలేదు. కానీ మాటలు రాని ఈ అమ్మాయి కూడా మాటలకు అందని గొప్ప శక్తి ఉంది. ఒక అద్భుతమైన కళని ఆ దేవుడు అమ్మాయికి ఇచ్చాడు. ఈ కళలో ఈ అమ్మాయి బాగా ఆరితేరాలని, ఏదో ఒక రోజు గొప్ప పెయింటర్ అవ్వాలని మనసారా అందరం ఆకాంక్షిద్దాం. ఇప్పుడు నేను ఇంకొక కళాఖండం, అంటే మంచుతో ఉన్న కొండలు, దాని పక్కన జింకలు, అంటే సింపుల్గా చెప్పాలంటే ప్రకృతిని సేవ్ చేయండి, ప్రకృతిని కాపాడండి, అది మిమ్మల్ని కాపాడుతుంది అని మీనింగ్ వచ్చే ఒక పెయింటింగ్ దగ్గర నన్ను ఆ వేసిన కళాకారుల పేరు తెలుసుకుందాం. మీ పేరండి? శ్రీదేవి. శ్రీదేవి గారు, మంచి పేరండి. ఎప్పటి నుంచి చేస్తున్నారు ఈ పెయింటింగ్? 3 days. 3 days నుంచి. ఈ పెయింట్ మీనింగ్ ఏంటి? ఇందాక నేను అనుకున్నదేనా? యా, అంటే ప్రకృతిని రక్షించండి. పర్లేదు, నేను పెయింట్ బాగానే చదువుతున్నాను. సో మీరు ఎప్పటి నుంచి దీన్ని హాబీగా తీసుకున్నారు? 2 months. 2 months. కేవలం 2 నెలల్లో మీరు క్యాన్వాస్ పైన బొమ్మలు వేసేస్తున్నారా? లేదా చిన్నప్పుడైనా స్కూల్లో డ్రాయింగ్, పెయింటింగ్ అలవాటు? డ్రాయింగ్ కొంచెం టచ్ ఉంది నాకు. సో తర్వాత 2 months ముందు జాయిన్ అయ్యా. సో ఆయిల్ పెయింటింగ్. ఇస్ ఇట్ వాటర్ బేస్డ్ పెయింటింగ్ ఆర్ ఆయిల్? ఆయిల్. యాక్చువల్లీ ఇప్పుడు ఈ పెయింట్ని బేసిక్స్ నుంచి మనం నేర్చుకుందాం. బేసిక్స్ నుంచి ఎలా వేస్తారు ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేయండి. యాక్చువల్లీ ఇది ఇప్పుడు ఒక వైట్ క్యాన్వాస్, దీన్ని మీరు ఎలా స్టార్ట్ చేశారు? ఫస్ట్ పెన్సిల్ తోని అవుట్లైన్ వేసుకోవాలండి. ఇది మౌంటైన్స్ అండ్ ట్రీస్, ఇది ఇలా ఈ లేయర్ రావడం, ఇది వేసుకుంటాము. తర్వాత ఇట్లా పెన్సిల్ తో లైట్ గా. తర్వాత ట్రీస్ ఏ రీజన్ లో ట్రీస్ ఉన్నాయో అది జస్ట్ ఇట్లా
ఓకే, ఒక అవుట్లైన్ యా వేసుకున్నాను. అవుట్లైన్ లాగా వేసుకోవాలి ఇది కూడా. అండ్ ఈ లేయర్ పెన్సిల్తో ఇది ఓకే Yeah. ఓకే. వేసుకున్న తర్వాత ఫస్ట్ కోటింగ్లో ఇక్కడంతా బ్లూ కలర్తోని అట్లా నింపేయాలి. ఫస్ట్ కోటింగ్ ఆరిపోయాక తర్వాత సెకండ్ కోటింగ్లో కరెక్ట్ ఎగ్జాక్ట్ కలర్స్ ఏమున్నాయో అవన్నీ పెట్టుకొని వేయాలండి. స్టార్టింగ్ మీరు వేసిన ఈ గ్రీన్, ఈ ఏంటి టోటల్ గ్రీన్ వేసారు, Yeah. దాని తర్వాత ఈ డార్క్ గ్రీన్ వచ్చింది సెకండ్ లేయర్ లో. ఓకే, అవును. తర్వాత మళ్ళీ ఇది కూడా డ్రై అయ్యాక ఈ పార్ట్ అంతా మైన్యూట్ చేంజెస్ ఏమైనా ఉంటే ఈ లాస్ట్ వేయాలి. ఫ్లేమ్ ఏదైతే ఉందో ఈ పింక్ కలర్ ఇది ఇక్కడ ఉంది. Yeah. సో దీన్ని ఫస్ట్ అలా వేసుకొని దీన్ని రఫ్గా వేసుకుని దాని తర్వాత సెకండ్ ఏదైతే ట్రీ ఉందో ఎఫెక్ట్స్ ఉన్నాయో ఆ ఎఫెక్ట్స్ మళ్ళీ డ్రా చేస్తారు. సో బెస్ట్ ఆఫ్ లక్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. నమస్కారం మీ పేరు? పద్మసుందరి. ఎప్పటి నుంచి సంగీతం ప్రాక్టీస్ చేస్తారు? నేను 5 years నుంచి చేస్తున్నానండి. లావణ్యలత మేడం స్టూడెంట్ని. ఇప్పుడు 5th year డిప్లొమా చేస్తున్నానండి కర్ణాటక శాస్త్రీయ. పాట మాకు వినిపిస్తారా? అన్నమాచారికి ప్రార్థన అమ్మవారి మీద. చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడో నది పతి చూడి కొడుతనాంచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడో నది పతి చూడి కొడుతనాంచారి. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చకదనాలకే మరుదు. శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరుదు, కాముని తల్లి అట చకదనాలకే మరుదు. సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు, సోమునితో బుట్టువట సొంపు కళలకే మరుదు. కోమలాంగి ఈ చూడి కొడుతనాచారి, చూడరమ్మ సతులాల శోభాన పాడరమ్మ, కూడో నది పతి చూడి కొడుతనాచారి. చాలా బాగుంది. అంటే ఇంతకుముందు ఆవిడ చెప్పినట్టుగా భగవంతుని చేరుకోవడానికి ఏదైనా అతి సర్వసాధారణంగా అతి దగ్గర మార్గం ఏదైనా ఉంటే మనందరం భక్తి పాటలు అంటారు కదా, నిజంగా సంగీతమే అన్నిటికన్నా దగ్గరమైన వాళ్ళు. ఇంతమంది ఉన్నారు. బట్ ఐఎమ్ ఫ్రాంక్లీ స్పీకింగ్, చిన్నప్పుడు ఎప్పుడో మా మమ్మీ జోలపాట పాడితే నాకు అది గుర్తుందో లేదో కానీ ఖచ్చితంగా జోలపాట పాడితే పిల్లలు నిద్రపోతారు అని చెప్పడానికి మాకు ఇంకొక ఇలా కాసేపు పాడితే ఖచ్చితంగా నిద్రపోతారు. అంత అద్భుతంగా ఉంది. నీ పేరు నాన్న? చేతన. చేతన, నీ వయసు ఎంత? 10. ఏ పాట వినిపిస్తున్నావు నాకు? నారాయణ నారాయణ అల్లా అల్లా. ఓకే, సరే కానీ. నారాయణ నారాయణ అల్లా అల్లా, మా పాలిటి తండ్రి నీ పిల్లలమే మెల్ల. నారాయణ నారాయణ అల్లా అల్లా, మా పాలిటి తండ్రి నీ పిల్లలమే మెల్ల. మతమన్నది మా కంటికి మసకైతే, మతమన్నది మా మనసుకు మబ్బైతే, మతమన్నది మా కంటికి మసకైతే, మతమన్నది మా మనసుకు మబ్బైతే. మతం వద్దు గీతం వద్దు మాయా మర్మం వద్దు, మతం వద్దు గీతం వద్దు మాయా మర్మం వద్దు. నారాయణ నారాయణ అల్లా అల్లా, మా పాలిటి తండ్రి నీ పిల్లలమే మెల్ల. మతమన్నది గాంధీ జీవితమైతే, మతమన్నది లోకానికి హితమైతే, మతమన్నది గాంధీ జీవితమైతే, మతమన్నది లోకానికి హితమైతే. హిందూ
హిందువులం ముస్లిములం అందరము మానవులం అందరము సోదరులం హిందువులం ముస్లిములం అందరము మానవులం అందరము సోదరులం నారాయణ నారాయణ అల్లా అల్లా మా పాలిటి తండ్రి నీ పిల్లలమేమెల్లా మా పాలిటి తండ్రి నీ పిల్లలమేమెల్లా మా పాలిటి తండ్రి నీ పిల్లలమేమెల్లా. మీ పేరు? నా పేరు విజయశ్రీ అండి. విజయశ్రీ గారు, ఏం వినిపించబోతున్నారు? అన్నమాచార్య కీర్తన కట్టెదుర వైకుంఠం. అన్నమాచార్య కీర్తన. అన్నమాచార్యుల వారి కీర్తన విని వెంకటేశ్వర స్వామి పులకరించిపోయాడట. మరి కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ తెటెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ తెటెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ వేదములే శిలలై వెలసినది కొండ ఏ దశ పుణ్యరాసులే ఏరులైనది కొండ గాదిలి బ్రహ్మాది లోకముల కొనల కొండ శ్రీదేవుడుండేటి శేషాద్రి కొండ కట్టెదుర వైకుంఠం కాణా చైన కొండ తెటెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ వరములు కొటారుగా వక్కడించి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ వరములు కొటారుగా వక్కడించి పెంచే కొండ పరగు లక్ష్మీకాంతు శోభనపు కొండ కురిసి సంపదలెల్ల గుహల నిండిన కొండ విరివైనదిదివో శ్రీ వెంకటపు కొండ కట్టెదుర వైకుంఠం కాణా చైన కొండ తెటెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ కట్టెదుర వైకుంఠము కాణా చైన కొండ తెటెలాయ మహిమలే తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ తిరుమల కొండ. ఆ శక్తి మరి పదాలకే ఉందో, ఆ శక్తి మరి పాడే గొంతుకే ఉందో కానీ నిజంగానే వెంకటేశ్వర స్వామి పులకరించిపోతారంటే అందరూ నమ్మాల్సిందే. చాలా బాగుంది. నా పేరు ఇందిరాలక్ష్మి అన్నపూర్ణ, పురంధరదాసుల వారి కీర్తన. వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం అంబుజోధర వినుత అగణిత రఘురామం అంబుజోధర వినుత అగణిత రఘురామం తుంబురు నారద గాన విలోలం తుంబురు నారద గాన విలోలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం మకర కుండలధర మదన గోపాలం మకర కుండలధర
మదన గోపాలం భక్త పోషజన పురందర విఠలం భక్త పోషజన పురందర విఠలం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం పంకజనేత్రం పరమ పవిత్రం పంకజనేత్రం పరమ పవిత్రం శంఖచక్రధర చిన్మయ రూపం శంఖచక్రధర చిన్మయ రూపం వెంకటాచల నిలయం వైకుంఠపురవాసం వైకుంఠపురవాసం వైకుంఠపురవాసం. చాలా అద్భుతంగా పాడారు. కళకి వయసుతో ఎటువంటి సంబంధం లేదని మరొకసారి రుజువు చేశారు. చాలా అద్భుతంగా పాడారు. Local